హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ నాగదుర్గ. ఈరోజు నేను చేసే రెసిపీ అండి. ఇది కోడి మాంసంలో ఉంటాయి కదండి, కార్జం, గుంటికాయ ఇవి ఉంటాయి కదండి. వీటిని సింపుల్గా ఫ్రై చేస్తాను, చూడండి. ముందుగా కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. కర్రీలో కూడా వేసుకుంటారండి, కాకపోతే నేను ఇలా ఫ్రైలా ట్రై చేస్తున్నాను, బాగుంటుందని. కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్ ఏమీ వేయకుండా చేస్తున్నానండి, సింపుల్గా బాగుంటుంది. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అండి, ఇవి ఉన్నాయి కదండి, వీటిని ఇలా వేసేసుకోవాలి. కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అవుతుంది కదండి, ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, టేస్ట్కి సరిపడా. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి, ఇందులోనే మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. ఇందులో అల్లం పేస్ట్ ఏం అక్కర్లేదు లేండి, న్యాచురల్గా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇలా కారం వేసుకున్న తర్వాత ఇలా కారం కూడా వేసాం కదండి, ఇందులో ఇప్పుడు మనం ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి వేసుకున్నాం. ఇందులో కొంచెం మసాలా పొడి వేసుకున్నాం. ఇలా తిప్పేసుకున్నాం. టేస్ట్ భలే ఉంటుందండి. ఇంతేండి కార్జం ఫ్రై, కోడి కార్జం ఫ్రై ఇంతేనండి. స్మెల్ మటుకి భలే వస్తుందండి, మసాలా పొడి వేసాం కదా, భలే స్మెల్ వస్తుంది. ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని సిమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే అయిపోయినట్టే. ఇంకా ఇలా ఫ్రై అయింది కదండి, ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా తిప్పుకోవడమే అన్నమాట. ఇంతే అండి కార్జం ఫ్రై. వేడి వేడి రైస్లో వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ నాగదుర్గ ఫ్రెండ్స్. బాయ్.